హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. భైరాగి సలహా. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. చంద్రసేనుడనే ఒక గృహస్థుకు సాధువులంటే ప్రీతి. ఓ రోజున ఆయన ఒక బైరాగినొకడిని తన ఇంటికి పిలిచి పాదపూజ చేశాడు. బైరాగి ఎంతో సంతోషించి ఏమైనా కోరుకోమన్నాడు. చంద్రనాథుడు వినయంగా, స్వామి, నాకే కోరిక లేదు. భగవద్వాత్సల్యం వల్ల, భగవత్ కృప వల్ల, తమ వంటి మహాత్ముల దీవెనల వల్ల నాకు డబ్బుకు సుఖాలకు లోటు లేదు. కానీ ఎందువల్లనో నా భార్య భ్రమరాంబ ఎప్పుడూ అసంతృప్తితో బాధపడుతూ ఉంటుంది. కారణం తెలియదు. ఇందుకు తమరేమైనా వెరుగుడు చెప్పగలరా అన్నాడు. భైరాగి తలూపి భ్రమరాంబను పిలవమన్నాడు. ఆమె వచ్చి తన అడిగిన ప్రశ్నలన్నిటికీ బదులిచ్చింది. భ్రమరాంబకు భర్త ప్రేమ లభిస్తున్నది. కోరిన కోరికలు తీరుతున్నాయి. పనులు చేయడానికి ఇంటి నిండా పనివాళ్ళున్నారు. తీరిక సమయాల్లో మంచి పుస్తకాలు చదువుతోంది. హాయిగా సంగీతం పాడుతుంది. మరి నీకు అసంతృప్తి దేనికి అని అడిగాడు భైరాగి. ఏమో, నాకదే తెలియడం లేదు. నా మేడ పక్కనే చిన్న పెంకుటిల్లున్నది. అందులో వీరభద్రుడనే ఆయన ఉంటున్నాడు. ఆయన కుటుంబానికి అతి కష్టం మీద రోజులు గడుస్తున్నాయి. అయినా వీరభద్రుడి భార్య కాంతమ్మ ఎప్పుడూ ఉత్సాహంగానూ సంతోషంగానూ ఉంటుంది. అంతా పూర్వజన్మ సుకృతం అనుకోవాలి అన్నది భ్రమరాంబ. భైరాగి ఒక్క క్షణం ఆలోచించి, తన కోసమే బతికే మనిషికి తృప్తి ఉండదు. కాంతమ్మ తన కోసం ప్రతిఫలం లేకుండా కష్టపడడం వల్లే ఉత్సాహంగాను ఎంతో తృప్తిగాను ఉంటుందనుకుంటున్నాను. నువ్వు కూడా ఇతరులకు అడపాదడపా సాయపడు. నీలోని అసంతృప్తి క్రమంగా తొలగిపోతుంది అన్నాడు. ఆ మాటలు భ్రమరాంబకు అంతగా రుచించలేదు. కానీ భైరాగి నిజమే చెప్తున్నాడేమో అనిపించింది. ఎందుకంటే అందరూ తనకు సహాయపడేవాళ్లే తప్ప తను ఎప్పుడు ఎవరికి సహాయపడలేదు. మరి అంతలో అక్కడికి అచ్చమ్మ వచ్చింది. అది పేదరాలు. 4 ఇళ్లలో పనిచేసి పొట్ట పోసుకుందామని ఈ ఊరొచ్చింది. కానీ ఇంతవరకు వీరభద్రుడి ఇంట్లో తప్ప ఇంకెక్కడా పని దొరకలేదు. ఒకసారి భ్రమరాంబను అడిగితే కొద్ది రోజులాగి కనపడమన్నది. అందుకని అచ్చమ్మ ఈరోజు భ్రమరాంబను చూడవచ్చింది. మా ఇంట్లోనే బోల్డు మంది పనివాళ్ళు, నిన్నేం చేసుకోను అన్నది భ్రమరాంబ. అచ్చమ్మ వెళ్ళిపోతుంటే భైరాగి ఆపి, నువ్వు వీరభద్రుడి ఇంట్లో పనిచేస్తున్నావా? వాళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతూ పని మనిషిని కూడా పెట్టుకున్నారా అని ప్రశ్నించాడు. దానికి అచ్చమ్మ, అయ్యా, ఎవరైనా ఉట్టినే డబ్బు సాయం చేస్తే నేను తీసుకోను. ఉన్నంతలో నాకు సాయపడేటట్టు ఉంటుందని, తమకు పని సాయం ఉంటుందని వాళ్ళు నన్ను పనిలో పెట్టుకున్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏమిటో నాకు తెలియదు, కానీ తాము తిన్నదే నాకు పెడతారు. నేను 1 వరహా చాలన్నా నాకు వేరే ఎక్కడా పని లేదని నెలకు 2 వరహాలు ఇస్తున్నారు. తిండి ఖర్చు అక్కడే వెళ్ళిపోతున్నది. పడక కూడా వాళ్ళ ఇంటి అరుగు మీదే. పని చేసేందుకు 4 ఇళ్ళు దొరికితే నేను వేరే ఇల్లు చూసుకుని ఉండవచ్చునన్న ఆశ అన్నది. భ్రమరాంబ వెంటనే, నీకింత ఇబ్బంది ఉందని నాకు తెలీదు. 2 పూట్ల తిండి పెట్టి నెలకు 10 వరహాలు ఇస్తాను. మా ఇంట్లో ఉండు అన్నది. అలాగే ఉంటానమ్మా, కానీ కాంతమ్మ గారింట్లో పని మానవద్దు. ఆ అమ్మకు నేను లేనిదే అస్సలు పని గడవదు అన్నది అచ్చమ్మ. భ్రమరాంబకి ఈ మాట నచ్చలేదు. కానీ కాదంటే భైరాగి తనను తప్పు పడతాడని ఊరుకుంది. తన వల్ల కాంతమ్మకు నష్టం కలగకూడదు కదా మరి. భైరాగి భ్రమరాంబ మంచి గుణాన్ని మెచ్చుకొని, కొంతకాలం తర్వాత మళ్ళీ వస్తాను, అప్పటికీ నీకు అసంతృప్తి పూర్తిగా పోతుందని నా నమ్మకం అని వెళ్ళిపోయాడు. భ్రమరాంబ ఇంట్లో అచ్చమ్మకు చెప్పడానికి పెద్దగా పని లేదు. అందువల్ల భ్రమరాంబ ఆమె చేత రోజు మంచాలు బీరువాలు గుడ్డతో తుడిపించేది. దేవుడికి పూర్వం పూలతో పూజ చేసేది. ఇప్పుడు అచ్చమ్మ చేత మాల కట్టించి పూజ చేస్తున్నది. ఇలాంటి పనులయ్యాక అచ్చమ్మ కాస్త విశ్రాంతిగా కనబడితే భ్రమరాంబలో అసంతృప్తి రేగేది. ఆమె ఏమాత్రం అవసరం లేని పనులు అచ్చమ్మకు పురమాయిస్తూ ఉండేది. వీధి చివర డాబా ఇంట్లో ఉన్న రమణయ్య గారి భార్య శకుంతలమ్మ వియ్యంకుల ఇంటి నుంచి తిరిగి వచ్చిందో లేదో చూసి రమ్మనో, పెరట్లో కాకి ఒకటే పనిగా అరుస్తుందని దాన్ని తోలమనో, వీధిలో ఆ గోలేమిటి, ఎవరైనా దెబ్బలాడుకుంటున్నారా, కాస్త కిటికీలోంచి తొంగి చూడమనో, ఇలాంటి అనవసరమైన పనులు అచ్చమ్మకి చెప్తూ ఉండేది. అచ్చమ్మ అన్ని పనులు అవలీలగా చేసేది. అయితే ఆమె కాంతమ్మ ఇంట్లో ఉత్సాహంగా ఉండేది. భ్రమరాంబ దగ్గర నిరుత్సాహంగానే ఉండేది. మాట వరుస కూడా అచ్చమ్మ కాంతమ్మ గురించి తప్పుగా అనదు, అననివ్వదు. ఇదంతా చూసి భ్రమరాంబకు అసంతృప్తి మరింత పెరిగింది. కొంతకాలానికి భైరాగి తిరిగి వచ్చి సంగతి తెలుసుకున్నాడు. అచ్చమ్మ ప్రవర్తనకు కారణం తెలుసుకునేందుకు అక్కడి నుండి కాంతమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితి స్వయంగా తెలుసుకుని తిరిగి వచ్చాక భ్రమరాంబ ఇంటి పరిస్థితిని గమనించాడు.
అంతా శ్రద్ధగా చూస్తున్న భ్రమరాంబ బైరాగిని తేడా ఏమైనా తెలిసిందా స్వామి అని అడిగింది. అందుకు బైరాగి, కాంతమ్మ ఇంట్లో పని ఎక్కువ, అయితే ఆమె అచ్చమ్మ చేత అవసరం మేరకు మాత్రమే పని చేయించుకుంటుంది. వాళ్ళింట్లో మంచినీళ్లు తాగే లోటాలో నీళ్లతో తొలుచుకుని మళ్ళీ వాడతారు తప్ప ఎప్పటికప్పుడు పని మనిషితో తోమమనరు. తాము పని చేసేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారో పని మనిషి విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తారు. ఆమె తమలో ఒకరిగా భావిస్తారు. జీతం ఇవ్వడం వరకు మాత్రమే ఆమె పని మనిషి, అందువల్ల అక్కడ ఆమె ఉత్సాహంగా ఉంటుంది అన్నాడు. నేను మాత్రం దానికి తక్కువేం చేశాను అన్నది భ్రమరాంబ ఎంతో ఉక్రోషంగా. ఇంకా అర్థం కాలేదా? వాళ్ళు పని ఉందని పని చేయించుకుంటున్నారు, నువ్వు పని మనిషి ఉందని పని చేయించుకుంటున్నావు, రెండిటికి తేడా లేదు అన్నాడు బైరాగి మందలింపు ధోరణిలో. భ్రమరాంబకు తన తప్పు అర్థమైంది. ఆమె ఏదో అనుభవింతలో బైరాగి, నీ అసంతృప్తికి కారణం అసూయ. కాంతమ్మ నీకంటే సంతోషంగా ఉండటం నువ్వు భరించలేకపోతున్నావు. ఆ అసూయను విడిచిపెట్టి కాంతమ్మతో స్నేహం చేయి. గొప్ప కోసం కాక మంచి బుద్ధితో ఇతరులకు సహాయపడు, అప్పుడు నీకు కలిగే తృప్తికి అంతుండదు అన్నాడు. భ్రమరాంబ బైరాగి సలహా పాటించి క్రమంగా అందులోని నిజం గ్రహించింది. కలలోని నిజం. ఒక దేశంలో కిళిందకుడు అనేవాడికి కరళకంటి అనే పరమ గయ్యాళి భార్య ఉండేది. కరళకంటికి బంగారం అంటే తాగని వెర్రి. బంగారం సంపాదించుకురమ్మని భర్తను అస్తమాను వేపుకు తింటూ ఉండేది. భార్య పెట్టే పోరుతో జీవితం నరకమైపోయి కిళిందకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకొని అడవికి పోయి ఓ చెట్టు కొమ్మకు తాడు కట్టి దాని చివర ఉచ్చు పెట్టి ఉచ్చులో తలదూర్చి గొంతుకి ఊరిపోసుకున్నాడు. అయితే కిళిందకుడు చావలేదు. చెట్టు కొమ్మ విరిగిపట్టం చేత అతడు మెడ చుట్టూ ఉచ్చు బిగేలేదు. అతని పాటలు చూస్తూ చెట్టులో ఉండిన యక్షుడు ప్రత్యక్షమై కిళిందకుడికి జీవితం పైన విరక్తి చెందిన కారణం తెలుసుకుని, ఈ గింజలు 3 తీసుకుని ఇంటికి పో, రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గింజ చొప్పున మింగు, వీటి మహిమ వల్ల నీకు బంగారం లభిస్తుంది అని చెప్పి 3 గింజలు కిళిందకుడి చేతిలో పెట్టి అదృశ్యమయ్యాడు. కిళిందకుడు ఆ గింజలను ఇంటికి తీసుకుపోయి ఆ రాత్రి పడుకునేటప్పుడు ఒక గింజ మింగాడు. వెంటనే అతనికి మంచి నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో అతనికి ఒక అపురూపమైన కల వచ్చింది. అందులో అతను తన ఇంటి నుంచి నడుచుకుంటూ ఎన్నడూ ఎరగని వింత ప్రదేశాల మీదుగా ఒక లోయలోని కొలను చేరుకున్నాడు. కొలను గట్టున ఎవరో దేవతా స్త్రీ ఎవరి కోసమో ఎదురు చూస్తున్న దానిలాగా కూర్చుని ఉన్నది. కొలంలో ఒకే ఒక బంగారు తామర పువ్వు దగదగా మెరుస్తూ కిళిందకుడి కంటపడింది. అతను తామరను అదే పనిగా చూడటం గమనించి ఆ స్త్రీ చిరునవ్వు నవ్వి దాన్ని కోసి అతనికిచ్చి వెనక్కి తిరగకుండా చూడకుండా ఇంటికెళ్ళిపో అన్నది. తెల్లవారి కిళిందకుడు లేచి చూసుకునేసరికి తామర పువ్వు ఆకారంలో బంగారం అతని చేతిలో ఉన్నది. తాను రాత్రి కలలో చూసినది ఆ రూపంలో నిజమైందనుకుని అతను ఆ బంగారాన్ని తన భార్యకు కర్పించి తన కల గురించి వివరంగా చెప్పసాగాడు. తన భర్త అంత బంగారాన్ని తనకిచ్చినందుకు సంతోషించిన భర్తను మెచ్చుకోవటానికి మారుగా, అంత కొలం నుంచి సాధ్యమైనవన్నీ తామర పూలు తీసుకురాక ఒకే ఒకటి తెస్తావా అని భర్త మీద పడి చావుగొట్టింది. మర్నాడు రాత్రి పడుకోబోతూ కిళిందకుడు మరొక గింజ మింగాడు. వెంటనే అతని శరీర బాధలన్నీ ఉడిగి సుఖమైన నిద్ర పట్టేసింది. తిరిగి అదే కొలను, అందులో ఒకే ఒక బంగారు తామర పువ్వు, అదే దేవతా స్త్రీ కలలోకొచ్చాయి. ఈసారి కూడా ఆ స్త్రీ అతనికి ఆ బంగారు తామర పువ్వు కోసిచ్చి పంపించేసింది. తన భర్త మళ్ళీ ఒక్క బంగారు తామరని సంపాదించడం చూసి కరకరలాడి పటపామని ఆగ్రహంతో భర్తని వీధిలోకి ఈడ్చుకుపోయి పెద్ద గలాటా చేసింది. 10 మంది పోగయ్యారు. వ్యవహారం రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు ఆ భార్య భర్తలను పిలిపించి, మీరు దేనికి వీధినబడి కొట్టుకుంటున్నారు అని అడిగాడు. కిళిందకుడు జరిగిందంతా ఉన్నదన్నట్టు చెప్పాడు. కీర్తి ప్రతాప మహారాజు దాన్ని విన్నది నమ్మలేక కిళిందకుడిని అతని భార్యను తన భవనంలో ఉండమని, ఆ రాత్రి తాను పడుకోబోయేటప్పుడు కిళిందకుడు వద్ద మిగిలిన 3వ గింజను మింగి పడుకున్నాడు. రాజు కూడా నిద్రలో కొలను చేరుకున్నాడు. కానీ అతను కొలను కేసి చూడనే లేదు. దాని గట్టున ఉన్న దేవతా స్త్రీ వద్దనే అతని దృష్టి ఆగిపోయింది. రాజు ఆమెను మోహించి పట్టుకోబోయాడు. ఆ స్త్రీ దూరంగా పరిగెత్తి అతని వారిస్తూ, రాజా ఆగు, నేను స్వతంత్రురాల్ని కాను, ఆ కొలను కేసు ఒకసారి చూడు అన్నది. రాజు కొలంలో చూసేసరికి కొలనంతా రక్తంతో నిండి ఉన్నది. అందులో పాము తలలు విషజ్వలాలు కక్కుతూ మహాభయంకరంగా ఉన్నాయి. రాజా, నేను రాజరమ్యను, నాపై దృష్టి లేని వారికి ఆ పాము తలలు బంగారపు తామరలుగా కనిపిస్తాయి. ఈ తలలు కలవాడు రాక్షస భుజంగుడు. అతను నన్ను ఇక్కడ నుంచి కదలనివ్వడు.
నన్నెవరైనా తాకినట్లయితే ఇద్దరికీ ప్రమాదం కలిగిస్తాడు. వాడు నశించనిదే నేను నీకు దక్కను అన్నదా స్త్రీ. కీర్తి ప్రతాపుడు వెంటనే ఓర నుంచి కత్తి దూశాడు. రాజా, తొందరపడకు. వాడు ఎవరి వల్ల ఏ ఆయుధం చేత చావడు. వాడికి ఒకే విధంగా చావునది. నన్ను నిజంగా ప్రేమించిన వాడి హృదయ రక్తం వాడి తలల మీద చిలకరిస్తే వాడు చస్తాడు అన్నది రాజరమ్య. అలా అయితే నా హృదయ రక్తం వాడి తలలపైన చిలుకు అంటూ కీర్తిసేనుడు తన కత్తితో తన గుండెను చీల్చుకుని పడిపోయాడు. తిరిగి అతనికి స్పృహ తెలిసేసరికి ప్రభాత తూర్యనాదాలు వినిపించాయి. అతను కళ్ళు తెరిచి తాను తన సైనాగారంలో ఉండటము, రాజరమ్య పక్కనే కూర్చుని చల్లగా తన నుదురు నిమురుతూ ఉండటము కనిపించింది. అతను శయ్య చుట్టూ బంగారు తామరలు దగదగా మెరుస్తున్నాయి. ఇదంతా కళ నిజమా అన్నాడు కీర్తి ప్రతాపుడు. కళలో నిజం అన్నది రాజరమ్య. అటు తర్వాత కీర్తి ప్రతాపుడు రాజరమ్యలతో సుఖ సంతోషాలతో మునిగి తేలుతూ బంగారు తామరలతో ప్రజలకు ఏ లోటు లేకుండా పాలించాడు. కరణకంటి కూడా తన గయ్యాళి బుద్ధి వాని తన భర్త కిళిందుకుడితో అనుకూలంగా ఉంటూ ఎంతో కాలం సుఖంగా జీవనం గడిపింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.